ఒలింపిక్ సీజన్ సందర్భంగా మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన అనిమిష్ వర్మతో ముఖాముఖి వింటారు. పర్వతారోహణ అనేది సాహసోపేతమైన ప్రక్రియ. అటువంటి పర్వతారోహణలో అద్భుతాలు సృష్టించి అరుదైన రికార్డులు సొంతం చేసుకున్న సాహసికులు అన్మిష్ వర్మ. పర్వతారోహణే కాకుండా మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యులైన అన్మిష్ 2018, 2019, 2023లో గ్రీస్, ఆస్ట్రియా, కెనడా దేశాల్లో జరిగిన వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకాలు గెలిచారు. బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ గా అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న అన్మిష్ వర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పర్వతారోహణకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అన్మిష్. హలో అండి. హాయ్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడో 23 కావచ్చు, 2018 కావచ్చు, 2019 కావచ్చు, ఫర్ సెక్యూరింగ్ సచ్ వండర్ఫుల్ అవార్డ్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అన్మిష్, మరి ముందుగా సాహసోపేత పర్వతారోహణపై మీకు ఇంతటి ఆసక్తి కలగడానికి కారణం ఏంటండి? నాకు మామూలుగా చిన్నప్పటి నుంచి ట్రెక్కింగ్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అండి. బట్ ట్రెక్కింగ్ అంటారని నాకు అప్పట్లో తెలియదు. ఇక్కడ మనం వైజాగ్ లో చుట్టుపక్కల కొండలు ఉంటాం. సో నాకు వాటిని ఎక్కాలి, ఈ కేవ్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. సో ఆ క్లైమ్ చేయటం, ఆ గృహల చుట్టూ అనేది ఒక యాక్టివిటీ లాగా ఉండేది, అంటే అదొక హాబీ లాగా. సో లేటర్ ఆన్ నాకు తర్వాత తెలిసింది మౌంటైనరింగ్ అని ఒకటి ఉంది. సో అడ్వెంచర్ స్పోర్ట్స్ లో సో చాలా టఫెస్ట్ మౌంటైన్స్ కొన్ని ఉన్నాయి. అవి క్లైమ్ చేస్తే మనుషులు చచ్చిపోతారు అండ్ ఇట్స్ నాట్ ఈజీ అని తెలిసినప్పుడు ఐ జస్ట్ ఇక్కడ అంటే ఇలాంటివి చేస్తే నేను ఫిజికల్ గా కాకుండా మెంటల్ గా కూడా ప్రూవ్ చేసుకోవచ్చు అని అలాగే మౌంటైనరింగ్ లోకి రావడం జరిగింది. ఓకే. అటువైపు మిమ్మల్ని పుష్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి, లేకపోతే స్వయంగానే ఇది వచ్చిందా? పుష్ చేయటం ఏం లేదండి. నేను ఒక టైంలో ఏదో ఇంటర్వ్యూలో చూశాను. సో ఎవరెస్ట్ అన్నది చాలా టఫెస్ట్ మౌంటైన్, ఎక్కిన వాళ్ళు యూజువల్లీ చనిపోతారు చాలా మంది, ఆక్సిజన్ లెవెల్స్ అందవు. సో ఇవన్నీ విన్నప్పుడు నాకు అనిపించింది, బట్ నాకు సార్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎవరు లేరు. అలా అని చెప్పి అప్పుడులో నేను అనుకున్న టైంలో గైడెన్స్ కూడా ఎవరు లేరు. సో లేటర్ ఆన్ వి గాట్ గైడెన్స్, మా కోచ్ వాళ్ళందరూ సపోర్ట్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో బేసికల్ గా మీరు వైజాగ్ వాస్తవ్యులు? అంతా వైజాగ్, చదువు అంతా కూడా ఇక్కడే కొనసాగింది. సో వైజాగ్ లో మీరు ఏ ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేశారండి? ఏం చేయలేదంటానికి ఇంకా అసలు కూడా ఏం లేదు. మ్యాక్సిమం అన్ని చేశాను. గాజువాక ఇక్కడంతా ఎక్కడే మీరు ఆఖరికి అనకాపల్లి దగ్గర ఉన్న మౌంటైన్స్ అరకు, అన్ని మ్యాక్సిమం అన్ని క్లైమ్ చేశాను. సో వెన్ ఎవర్ ఐ హ్యావ్ ఎ టైమ్, ఇక్కడ సింహాచలం కొండ చాలా సార్లు ఎక్కాం. సింహాచలం దగ్గర బంగారుబాగ్ ఒక కొండ ఉంటుంది, అటు సైడ్ మళ్ళీ సింహపురి కాలనీ సైడ్ చాలా కొండలు ఉంటాయి. అన్ని మ్యాక్సిమం ఎక్కా. కేవలం ఈ మౌంటైన్ క్లైంబింగ్ అనేది కాకుండా మార్షల్ ఆర్ట్స్ లో కూడా మీరు ప్రావీణ్యులు. సో అటు మార్షల్ ఆర్ట్స్ అండ్ ఇటు పర్వతారోహణ, ఈ రెండు వాటిలో ఏది ముందుగా మీరు తీసుకున్నారండి? నేను ముందుగా తీసుకున్న మార్షల్ ఆర్ట్స్ అండి. నాకు 9 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. మా స్కూల్లో బాలాజీ పబ్లిక్ స్కూల్ అని గోపాలపట్నంలో, అక్కడ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని అందులో కరాటీ పెడితే అందులో అలా కరాటీలో జాయిన్ అయ్యాను. నాకు చాలా ఇంట్రెస్ట్ మీద. సో ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేసింది అయితే కరాటీ. దాని తర్వాత మౌంటైన్ క్లైంబింగ్. దాని తర్వాత 2018 లో మౌంటైన్ క్లైంబింగ్. ఓకే. సో మీరు ఇప్పుడు అతి క్లిష్టమైన మౌంట్ ఎవరెస్ట్, ఇట్స్ అ డ్రీమ్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ మౌంటైన్ క్లైంబర్స్. సో అటువంటి దాన్ని, అది కూడా చాలా క్రిటికల్ సిచ్యుయేషన్స్ లో ఎక్కారంటారు. సో అప్పటి మీ అనుభూతిని మన శ్రోతలతో పంచుకుంటారు. 2021 లో నేను సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేశానండి. అది పీక్ కోవిడ్ అన్నమాట. చాలా డెత్స్ అవి జరుగుతున్న సమయంలో ఈవెన్ ట్రావెల్ కూడా చాలా డిఫికల్ట్ అయింది. సో ఆ టైంలో అక్కడికి వెళ్ళిన తర్వాత వెదర్ అసలు కోఆపరేట్ చేయలేదు. సో డెత్స్ ఎక్కువ జరిగి ఆ సీజన్ లో చాలా నెలల తర్వాత 2021 లో. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరెస్ట్ హైట్ నార్మల్ గా 8848 అంటారు, కానీ మళ్ళీ ఎప్పటి నుంచో చైనాకి నేపాల్ కి మధ్య ఒక డిస్కషన్ నడుస్తుంది, అది 8849 అని. 2021 లో ఇది 8849 కింద అఫీషియల్ గా రెండు గవర్నమెంట్స్ డిక్లేర్ చేశాయి. సో ఎవరైతే ఆల్రెడీ ఎవరెస్ట్ ఎక్కారో వాళ్ళు కూడా మళ్ళీ ఎక్కడానికి వచ్చారు. సో ఎందుకంటే న్యూ అఫీషియల్ గా 8849 కాబట్టి వరల్డ్స్ హైయెస్ట్ మౌంటైన్, ఆ సర్టిఫికేషన్ కోసం మళ్ళీ అందరూ క్లైమ్ చేయడానికి వచ్చారు. సో ట్రాఫిక్ చాలా ఎక్కువ పెరిగిపోయింది. దానివల్ల కోవిడ్ టైం ఒకటి. సో ఇవన్నీ ఛాలెంజింగ్స్ అనమాట. మామూలుగానే మనం ఇక్కడ ఈ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఏదైనా మెయింటైన్ చేయడం చాలా కష్టం, హ్యాండ్ వాష్లు చేసుకోవాలా, మాస్క్ పెట్టుకోవాలి, ఇవన్నీ. అలాంటిది మౌంటైన్ లో చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ థింగ్స్ అనమాట. ఈ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ పాటించి క్లైమ్ చేయడం ఇవన్నీ. సిచ్యుయేషన్స్ ఎలా ఉండేవండి, లైక్ వెదర్ కండిషన్స్? అంటే మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇట్స్ బాగా విండ్ వచ్చిందండి. విండ్ రావటం వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు, డెత్స్ అవి జరిగాయి. మళ్ళీ సెకండ్ టైం వెళ్తున్నప్పుడు మేము క్యాంప్ 2 అంటే 7000 meters అంటాం. 7000 meters దగ్గర ఉన్నప్పుడు హెవీ విండ్స్ అండ్ స్నోఫాల్ ఎక్కువైపోయింది. సో స్నోఫాల్ ఎక్కువైపోవటం వల్ల ఏంటంటే మామూలు ట్రాక్ అదంతా ములిపోద్ది, అంటే ఐ మీన్ మొత్తం స్నోతో కవర్ అయిపోతుంది, మనకేం కనిపించదు. సో అండ్ విజిబిలిటీ కూడా తక్కువ ఉంటుంది. మామూలు సన్లైట్ నుండి నార్మల్ స్నో లేకపోతే కొంచెం విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఆ విజిబిలిటీ లేకపోవడం ఇవన్నీ చాలా కష్టమైంది. సో మాకు పర్మిషన్ లేదు క్లైమ్ చేయడానికి క్యాంప్ 2 నుంచి. సో మేము అక్కడే 6 days స్ట్రక్ అయిపోయాం.
సో మామూలుగా క్యాంప్ 2 లో 1 డే ఉండగలుగుతారు. సో యూజువల్లీ కష్టం, ఎందుకంటే ఆక్సిజన్ అంతగా ఉండదు అక్కడ. 7,000 meters అంటే ఇట్స్ ఆల్మోస్ట్ డెత్ జోన్ దగ్గర ఉన్నట్టు. సో చాలా మంది రిటర్న్ అయిపోయారు. ఈవెన్ మన సిఐపిఎఫ్ అని సెనిడామ్ పోలీస్ ఫోర్సెస్ అంటారు, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సిఆర్పిఎఫ్ వీళ్ళంతా, వాళ్ళు 35 members వచ్చారు మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి. సో ఒకళ్ళు కూడా వాళ్ళందరూ డౌన్ అయిపోయారు, ఎందుకంటే అంత అసలు వెదర్ కోఆపరేట్ చేసే ఇది ఏం లేదు. ఎందుకంటే 1 day వెయిట్ చేస్తారు, 2 day వెయిట్ చేస్తారు, 3 days వెయిట్ చేస్తారు, ఇంకా వెదర్ క్లియర్ అవ్వకపోతే వెళ్ళిపోతారు కదా. సో మేమేంటంటే జస్ట్ నేను చాలా తక్కువ మంది, నేను కొంత పాపులర్ మౌంటైనర్స్ ఉన్నారు. సో మేము 6 days వెయిట్ చేసి 7th day క్లైమ్ చేసి సక్సెస్ఫుల్ గా June 1st సబ్మిట్ చేస్తాం ఎవరెస్ట్. ఓకే, ఇప్పుడు 2 సార్లు సైక్లోన్ వచ్చింది కదండి మీరు మౌంట్ ఎవరెస్ట్ అధిరోహిస్తున్నప్పుడు. అంటే ఇస్ ఇట్ అవలాన్షా లేకపోతే సైక్లోన్ ఏంటండి అక్కడ? అంటే మనకి ఇండియాలో వచ్చిన సైక్లోన్ అక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది, విండ్ రూపంలో గానీ స్నో రూపంలో గానీ. సో దానివల్ల ఎఫెక్ట్ అవటం తప్ప, సో దానివల్ల ఏమంటే హెవీ విండ్స్ వచ్చాయి, అంటే టెంట్స్ కూడా టెంట్స్ ఎగిరిపోవటం ఇవన్నీ జరిగాయి అనమాట సైక్లోన్స్ వల్ల. సో దానివల్ల కొంచెం సమిట్, మామూలుగా ఎవరెస్ట్ సమిట్ అనేది 21st to 27th మాక్సిమం ఇంక ఎండ్ అయిపోతుంది సీజన్. ఎందుకంటే ఐస్ డాక్టర్స్ అని ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు, టెంట్స్ ఖాళీ చేసేస్తారు, టీం అందరూ వెళ్ళిపోతారు, రోప్ ఫిక్సింగ్ టీం అంతా. సో 27 తర్వాత అసలు క్లైంబింగ్ అవకాశం లేదు. సో హిస్టరీలో కూడా ఎప్పుడు జరగల, ఒకసారి 2 సార్లు అయి ఉండొచ్చు. మాదే June 1st చేయడం సమిట్. సో 27th కదా, మేము 30th వరకు అక్కడే ఉన్నాం. అక్కడ క్యాంప్ 2 నుండి నెక్స్ట్ డే క్లైమ్ చేసి మళ్ళీ సమిట్ కి వెళ్ళాం. అక్కడ మీరు అసిస్టెన్స్ కోసం మీకు ఎవరైనా ఉంటారంటే లైక్ షెర్పాస్ లాంటి వాళ్ళు? షెర్పాస్ ఉంటారు యూజువల్లీ, వాళ్ళే మనకి ప్రూఫ్ అన్నమాట. సో ఫోటో తీయటము, వాళ్ళే లాస్ట్ లో గైడ్ సైన్ పెట్టడం అంతా వాళ్ళే. సో వాళ్ళు కంపల్సరీ. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అనే కాకుండా 7 summits అది కూడా మీరు సాధించారు. ఈ 7 summits అంటే ఏంటండి? 7 summits అంటే 7 continents లో ఉన్న 7 highest mountains అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియాస్ అండ్ వరల్డ్స్ హైయెస్ట్ మౌంటైన్ ఎవరెస్ట్. అండ్ అలాగే ప్రతి ఉన్న ఈ 7 కాంటినెంట్, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, ఆఫ్రికా, ఇవన్నిటిలో ఉన్న హైయెస్ట్ మౌంటైన్స్ క్లైమ్ చేయడం. సో అందరికి పాపులర్ గా కిలిమంజారో తెలుసు, సో పేరు ఎక్కువ వింటా ఉంటారు, అది ఆఫ్రికాస్ హైయెస్ట్ మౌంటైన్ అనమాట. సో ఇలా కాంటినెంట్స్ లో ఉన్న హైయెస్ట్ మౌంటైన్స్ అన్ని క్లైమ్ చేయడం, దాన్ని 7 summits ఛాలెంజ్ అంటారు. సో యూ ఫినిష్డ్ ఇట్? ఐ ఫినిష్డ్ ఇట్. 7 summits చేశాను. అండ్ అలాగే గ్రాండ్ స్లామ్ అంటాం. సో గ్రాండ్ స్లామ్ అంటే ఒక స్పోర్ట్స్ కి హైయెస్ట్ టైటిల్ అనమాట. సో అడ్వెంచర్ స్పోర్ట్స్ కి హైయెస్ట్ టైటిల్ గ్రాండ్ స్లామ్ అన్నది. సో గ్రాండ్ స్లామ్ అంటే ఏంటంటే ఈ 7 summits చేసి నార్త్ పోల్, సౌత్ పోల్ అంటాం మన గ్లోబ్ కి పైన కిందన. ఆ పోల్స్ బై స్కీయింగ్ రీచ్ అవ్వాలి. చాలా మంది బై క్రూజ్, బై చాపర్ వెళ్తారు ఆ ప్లేసెస్ కి, ఎందుకంటే నార్మల్ గా వెళ్ళటం చాలా కష్టం. సో మేము స్కీ చేసి రీచ్ అవ్వాలన్నమాట. సో దాన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్ అంటారు. సౌత్ పోల్ రీచ్ అయ్యాను, ఇంకా నార్త్ పోల్ వెళ్తే గ్రాండ్ స్లామ్ టైటిల్ వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి ఫర్ దట్. ఇప్పుడు మీరు ఈ మౌంటైన్ క్లైంబింగ్ చేస్తున్నప్పుడు వీటికి కూడా మీకు కొంత శిక్షణ అవసరం అవుతుంది కదండి, అలా శిక్షణ ఇచ్చిన వాళ్ళు ఎవరండి మీకు? సో ఇక మనకి ఇండియాలో చాలా మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. మనకి ఫస్ట్ ఎవరైతే ఎవరెస్ట్ ఎక్కారో టెన్జిన్ నాగే అని ఆయన స్థాపించిన సంస్థ ఒకటి ఉంది, HMI అని, హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ అంటారు. సో అక్కడ నేను బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ అనేది చేశా. సో అక్కడ నుంచి సర్టిఫికేషన్ అయిన తర్వాత అడ్వాన్స్ మౌంటైనరింగ్ కోర్స్ జిమ్ అని, జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అని గుల్మార్గ్ లో ఉంది కాశ్మీర్ లో. సో అక్కడ అడ్వాన్స్ మౌంటైనరింగ్ కోర్స్ చేశాను. ఈ 2 కోర్సెస్ చేసి నేను మౌంటైనరింగ్ లోకి వచ్చా. ఓకే, మరి ఇటువంటి చేస్తున్నప్పుడు మీ పేరెంట్స్ నుంచి ఏమన్నా నో ఇలాంటి వద్దు, చదువులోకి వెళ్ళు, ఇవన్నీ సాహసోపేతం ఏమవుతుంది, అటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా వచ్చినాయండి? అంటే రెస్ట్రిక్షన్స్ అంటే జస్ట్ వాళ్ళ కేర్ వల్ల ఏమన్నా క్వశ్చన్స్ వస్తాయి తప్ప మనకు నచ్చింది చెయ్యొద్దని ఆపేంత వరకు ఎప్పుడు ఇంట్లో రాలేదు. బట్ నేను ఎవరెస్ట్ ఎక్కిన మమ్మీ కూడా చెప్పలేదు ఎవరెస్ట్ కి వెళ్తున్నానని. సో ఐ మేడ్ లైక్ దట్ అనమాట. సో అలా వెళ్ళటం అంతే తప్ప, సో అలా హైట్ చేసి వెళ్ళా. బట్ యూజువల్లీ దేనో నేను రిస్క్ చేస్తాను ఖచ్చితంగా, అడ్వెంచరస్ థాట్స్ ఉన్నాయని వాళ్ళకి తెలుసు కాబట్టి దే ఎంకరేజ్ ఎవ్రీ టైం. ఫార్చునేట్ ఎనఫ్. సో ఇది కాకుండా మార్షల్ ఆర్ట్స్ లో మీరు దిట్ట. సో ఈ మార్షల్ ఆర్ట్స్ లో ఏ రకాలు ఉంటాయి, ఏవి మీకు వచ్చండి? అంటే మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా రకాలు ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరాటీ, తైకోండో, కుంఫు ఇవన్నీ మార్షల్ ఆర్ట్స్. నేను చేసింది కరాటే అనమాట. సో అందులో షోటోకాన్ స్టైల్ అని ఉంటుంది. సో అది నేను 9 years నుంచి చేస్తానన్నాను ప్రాక్టీస్. 2018 లో కదండి ఏథెన్స్ లో మీరు ఫస్ట్ ఇండియన్ టు గెట్ ఎ గోల్డ్ మెడల్. సో అప్పుడు మీ అనుభూతి ఎలా ఉండేదండి? అంటే 2018 లో వచ్చిందండి నాకు ఫస్ట్ గోల్డ్ మెడల్, అదే ఇండియాకి ఫస్ట్ గోల్డ్ మెడల్. దాని బిఫోర్ నేను ఇండియాని రిప్రజెంట్ చేశాను. 2014 నుంచి 18 వరకు ఆడుతూనే ఉన్నాను ఇండియాకి. 2014 లో ఫస్ట్ టైం సిల్వర్ మెడల్ వచ్చింది.
సిల్వర్ మెడల్ వచ్చినప్పుడు అందరూ హ్యాపీ గానీ బట్ ఐ వాజ్ నెవర్ హ్యాపీ. మళ్ళీ 2015 స్పెయిన్ వరల్డ్ ఛాంపియన్షిప్ కి వెళ్ళాను, అక్కడ బ్రాంజ్ వచ్చింది. సో ఎలా ఉంటదంటే ఇక్కడ ఒకసారి ఒక హైయెస్ట్ మెడల్ వచ్చిన తర్వాత కింద దిగిన తర్వాత జనాలంతా మనం లాగేస్తుంటారు ఇంకా వెనక్కి. సో బ్రాంజ్ వచ్చింది, నాట్ రీచబుల్. మళ్ళీ 2016 యుఎస్ వరల్డ్ ఛాంపియన్షిప్ కి వెళ్ళాను, అక్కడ బ్రాంజ్ వచ్చింది. మళ్ళీ 2017 ఐర్లాండ్ వరల్డ్ ఛాంపియన్షిప్ కి వెళ్ళాను, అక్కడ సిల్వర్ మెడల్ వచ్చింది బట్ నాట్ అప్ టు ద మార్క్. సో ఫైనల్ గా 2018 ఈవెన్ ఫండ్స్ రావడం కూడా చాలా కష్టమైంది ఇండియన్ రిప్రజెంట్ చేయడానికి. సో ఫైనల్లీ ఎథెన్స్ కి ఫండ్ వచ్చింది, వెళ్ళాను. సో సక్సెస్ఫుల్ గా గోల్డ్ మెడల్ కొట్టాను. సో అదే ఫస్ట్ ఇండియా గోల్డ్ మెడల్. సో ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే 2014 ఎప్పుడైతే నేను సిల్వర్ మెడల్ బౌట్ లో నుంచున్నానో పోడియంలో, అప్పుడు ఇంగ్లాండ్ నేషనల్ అంతా ప్లే చేశారు. సో అప్పుడు అనుకున్నాను నేను నుంచాలా టాప్ 1 పొజిషన్ లో, మన నేషనల్ అంతం ప్లే అవ్వాలని. సో దానికోసం ఈ 6 years స్ట్రగుల్స్ 5 years స్ట్రగుల్స్ చేస్తే గోల్డ్ మెడల్ వచ్చింది. 3 సార్లు మన నేషనల్ అంతం ఒక్కసారి ప్లే అయిన తర్వాత ఇంకా ఆగలేదు. 3 సార్లు రిప్రజెంట్ 2019 తర్వాత ఇంక కోవిడ్ వల్ల అవ్వలే కాంపిటీషన్. మళ్ళీ 23 లో మళ్ళీ హ్యాట్రిక్. ఇప్పుడు మళ్ళీ 24 లో కూడా ఉన్నాయండి. ఇంకా రిటైర్మెంట్ ఇచ్చాను, దానికి ఓన్లీ మౌంటైనీరింగ్ లోనే చూస్తుంటారు. ఇప్పుడు 7 సమ్మిట్స్ కావచ్చు, లేకపోతే మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణ కావచ్చు, దానికి ముందు ఎలాంటి ప్రిపరేషన్ ఉంటుందండి మీకు? స్పోర్ట్స్ లో చాలా స్పోర్ట్స్ కి ఇది పక్కా భిన్నంగా ఉంటుందండి. అంటే అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏంటంటే అందరూ అనుకుంటారు ఫిజికల్ గా ఫిట్ అయితే ఇట్స్ మోర్ ఎనఫ్ ఎక్కడానికి ఫాస్టెస్ట్ ఇదంతా. సో మనకు కావాల్సిన మెంటల్ ఫిట్నెస్ ఉండాలి, ఎందుకంటే సడన్ గా వెదర్ మారచ్చు, పడొచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎందుకంటే ఇది అడ్వెంచర్ స్పోర్ట్స్. సో నేనేం చెప్తానంటే ఫస్ట్ ఫిజికల్ గా కాకుండా మెంటల్ గా చాలా ఫిట్ ఉండాలి. సో ఎక్కుదామని పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, అండ్ దెన్ ఫిజికల్ గా మనం మాట్లాడుకోవచ్చు. సో నేను అనేది ఫస్ట్ మెంటల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. ఆ మెంటల్ ఫిట్నెస్ కోసం మీరు ఏం చేస్తారండి? మనుషుల తత్వం బట్టి ఉంటది. కొంతమంది ఎంత చెప్పినా మోటివేట్ అవ్వరు, కొంతమంది జరిగే సిచ్యువేషన్స్ వాళ్ళు మోటివేట్ అవుతారు, కొంతమంది ఎక్స్పీరియన్స్ పీపుల్ చెప్పినప్పుడు మోటివేట్ అవుతారు. సో నాకేంటంటే ఇన్బుల్ట్ ఉందని చెప్పను కానీ అది సాధించాలన్న దీని మీద పాజిటివ్ యాటిట్యూడ్ మీద ఎక్కువ. సో ఐ హ్యావ్ దట్ థింగ్ అనమాట, మెంటల్లీ ప్రిపేరింగ్. ఓకే అన్మిష్, మీరు ఇటు మార్షల్ ఆర్ట్స్ లోనూ దిట్ట, అటు మౌంటైనీరింగ్ లోనూ ప్రావీణ్యం ఉంది. ఈ 2 వాటిలో మీకు ఇష్టమైంది ఏంటండి? నాకు మామూలుగా ఇష్టమైందంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే మార్షల్ ఆర్ట్స్. నాకు చిన్నప్పటి నుంచి అంటే బై ఛాన్స్ బై లక్ ఏదో వచ్చాను నేను మౌంటైనరింగ్ లోకి. నాకు బాగా ఇష్టమైంది అయితే మార్షల్ ఆర్ట్స్. సో మెన్ టు మెన్ ఫైట్ చేయటం, సో దానివల్ల ఆ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ దాంట్లోకి వెళ్ళాను. బట్ ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేది లేటర్ అని వచ్చింది. బట్ 2 ఫేవరెట్. సో నచ్చి చేస్తున్న పనులే, చాలా మనసుకు నచ్చి చేస్తున్న పనులే. సో డిఫరెన్షియేట్. అంటే మార్షల్ ఆర్ట్స్ అనేది మౌంటైనీరింగ్ కి మీకు ఏ రకంగానైనా ఉపయోగపడిందా అండి? 100%. సో మార్షల్ ఆర్ట్స్ అంటే అందరూ ఏదో మనిషిని కొట్టడం ఇవన్నీ అనుకుంటారు కానీ మెడిటేషన్ చేస్తారు ప్రేయర్ బాన్. సో అది పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకని అన్నిటిలోని బెస్ట్ మార్షల్ ఆర్ట్స్ అంటారు. ఇట్స్ వెరీ గుడ్ ఆర్ట్ అనమాట. సో అది చేయడం వల్ల నాకు మెంటల్లీ నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను. సో కాన్సన్ట్రేషన్ కానీ ఇదంతా. సో అది నాకు ఖచ్చితంగా మౌంటైనరింగ్ లో హెల్ప్ అయింది. ఫిట్నెస్ కానీ ఫ్లెక్సిబిలిటీ కానీ ఇవన్నీ. మార్షల్ ఆర్ట్ అనేది ప్రెసెంట్ ఒలింపిక్స్ లో లేదండి? అంటే 2020 టోక్యోలో పెట్టారు అప్పుడు ఒలింపిక్స్ లో, బట్ ఇండియాకి అలా లేదు. సో అసలు పర్వతారోహులకి ఉండాల్సిన లక్షణాలు ఏంటండి? లక్షణాల పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలా, మెంటల్లీ చాలా ఫిట్ ఉండాలి. అంటే చాలా మంది క్యూరియస్ ఉంటారు. అడ్వెంచర్ అంటే నథింగ్ బట్ క్యూరియస్ కదా, బట్ దాని మీద క్లారిటీ ఉండదు. సో ఇప్పుడు అందరికి ఎవరెస్ట్ హైయెస్ట్ మౌంటైన్ ఇవన్నీ ఉంటాయి, బట్ ఎక్స్పీరియన్స్ ఉండదు. సో కొంతమంది ఏంటంటే ఎవరో ఏదో చెప్పినా వినేసి వెళ్ళిపోతారు. సో పర్సనల్ గా వాళ్ళకి కొంచెం క్యాల్కులేషన్ ఉండాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకోవాలి. సో కొన్ని చేయాలంటే ముందు ఇంకొన్ని చేయాలి. అంటే చాలా మంది ఈవెన్ నాకు సోషల్ మీడియాలో మెసేజ్ పెడతారు, నేను డైరెక్ట్ గా ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటున్నాను, డబ్బులు ఎలాగా. సో అందరూ ఏమనుకుంటున్నారంటే డబ్బులు ఉంటే ఎక్కేయచ్చు, దీనికి 30 లక్షలు అవుతుంది. కానీ నేను ట్రైనింగ్ చేయాలి, కష్టపడాలి, బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ చేయాలి, అడ్వాన్స్ మౌంటైనరింగ్ కోర్స్ చేయాలి. ఈ థాట్ ఎవరికి రాట్లా, అవి వచ్చిన ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, ఈ మొత్తం ప్రాసెస్ లో మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, మౌంటైన్ క్లైంబింగ్ కావచ్చు, మీరు మర్చిపోలేని అనుభవం ఏంటండి? మర్చిపోలేని అనుభవాలు 2 ఉన్నాయండి, ఒకటి కాదు. సో ఒకటి ఫస్ట్ టైం ఇండియా గోల్డ్ మెడల్ తీసుకురావటం 2018 ఎథెన్స్ లో. రెండోది 21st లో జూన్ 1st పైన టాప్ ఆఫ్ ద వరల్డ్ లో నుంచోటం ఇండియా ఫ్లాగ్ తో. 2 టాప్ ఆఫ్ ద వరల్డ్ భారత్ త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని నుంచున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటండి? ఆ ఫీలింగ్స్ నేను ఎప్పటి నుంచో ఫీల్ అవుతున్న ఫీలింగ్స్, వెళ్లాలన్న సంకల్పం అండ్ ఆ పట్టుదల ఎలాగైనా సాధించాలనేది. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అన్ని బాగా కోఆపరేట్ చేసాయి. ఈవెన్ కష్టపడ్డాను, వెళ్ళాను, పైకి రీచ్ అయిన తర్వాత నా లైఫ్ లో మర్చిపోలేని థింగ్ ఏంటంటే ఓ పక్కంతా చీకటిని చూసాను, ఓ పక్కంతా వెలుగుని చూసాను. సో నేను ఇలా చూస్తే అంటే ఈ చైనా నేపాల్ మధ్యలో ఉంది కదా ఈ మౌంటైన్. సో పక్కంతా బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్, పక్కంతా కంప్లీట్ లైట్ వచ్చింది బ్రైట్ గా. సో అది ప్రపంచంలో ఎంతమంది చూస్తారో తెలియదు కానీ ఐఎమ్ వెరీ లక్కీ టు
సీ దట్ సీనిక్. సో ఇన్ని విజయాల్లో ఈ విజయాలన్నిటికీ కూడా క్రెడిట్ ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తారండి? అంటే మార్షల్ ఆర్ట్స్ తీసుకుని మా గురువులకి ఇస్తానండి. ఏదైనా మాకు ఒకే గురువు గారు ఉన్నారు, గంటా కనకారావు గారు అని. ఆయన లేకపోతే అసలు ఎక్కడికి వెళ్లే ఆస్కారం లేదు. ఆయనే నన్ను మౌల్డ్ చేసి బాగా టేక్ కేర్ చేసి బాగా గైడ్ చేసి నన్ను ఒక మంచి స్థాయిలో తీసుకెళ్లారు. నా లైఫ్ లో ఏదైనా ఫస్ట్ క్రెడిట్ టైంకి వెళ్తుంది. మోస్ట్లీ ఇది మౌంటైనరింగ్ లో కూడా మా గురువులు ఉన్నారు, వాళ్ళకి మేజర్ క్రెడిట్ వెళ్తుంది అనమాట. శేఖర్ సార్ అండ్ పరమేశ్ సార్ అని వాళ్ళిద్దరు బాగా సపోర్ట్ చేశారు. అండ్ రఘన్ అని మౌంటైనరింగ్ లో ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు. కోచెస్ కాకుండా మనకి ఫైనాన్స్ గా సపోర్ట్ చేసే స్పాన్సర్స్ వాళ్ళు లేకపోతే గడుగు ముందేట అనుకోలేదు. సో అలాంటి వాళ్ళు ఉండటం వల్లే ఈ రోజు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాం. ఓకే, మరి ఇప్పుడు ఔత్సాహిక పర్వతారోహకులు ఉంటారు, వీళ్ళందరికీ మీరు ఇచ్చే సూచన గాని సలహా గాని ఏంటండి? చాలా మంది దగ్గర చెప్తున్నాను, ఇప్పుడు ఇంత అమౌంట్ ఉంటే ఈ మౌంటైన్ చేయొచ్చు, 3 lakhs ఉంటే ఈ మౌంటైన్, 10 lakhs ఉంటే ఈ మౌంటైన్, ఆ డబ్బులు ఎలా రావాలని ఆలోచిస్తున్నారు. సో ఫస్ట్ మనం ప్రూవ్ చేసుకోవాలి. ఏదైనా ట్రైనింగ్ చేసి మనం సెల్ఫ్ గా కొంచెం ట్రై చేసి ఏదైనా ప్రూవ్ చేసుకుంటే వీ కెన్ మేక్ ఇట్. సో చాలా మంది మైండ్ సెట్స్ మారిపోతున్నాయి. ఇప్పుడు చాలా స్పోర్ట్స్ ఒక ఆర్గనైజేషన్ లోకి వెళ్లి స్టేట్ లెవెల్ గెలిచి, నేషనల్ లెవెల్ గెలిచి, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కి వెళ్ళడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. మౌంటైనరింగ్ అందరూ ఎలా అనుకుంటున్నారంటే ఒక మౌంటైన్ ఎక్కితే పాపులర్ అయిపోతాం కదా అని అనుకుంటున్నారు. సో చాలా మంది ఫోకస్ అట్టే వెళ్ళిపోతుంది. సో దాన్ని ప్యాషనేట్ గా తీసుకొని చేసే ఇంట్రెస్ట్ తక్కువ. సో ప్యాషనేట్ గా ఉన్న వాళ్ళు సక్సెస్ అవ్వాలి. సో అలా అవ్వాలంటే ట్రైనింగ్ చేయాలని చెప్తా. ఔత్సాహిక పర్వతారోహకులు ఎవరైతే ఉన్నారో వాళ్లలో ఇంకా అవగాహన పెంచడానికంటే ఓన్లీ చదువు వైపే వెళ్ళిపోకండి, అదొక్కటే కాదు, యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ అదర్ థింగ్స్ టు డూ అండ్ టు అచీవ్ అని, అలాంటి వాళ్లలో అవగాహన పెంచడం కోసం ఏమైనా చేస్తున్నారా వాళ్ళ కోసం? అంటే నేను ఒక అన్మిష్ అడ్వెంచర్స్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేశానండి. అంటే ఇప్పుడు మామూలుగా మనకి మీరు అన్నట్టు చిన్నపిల్లల నుంచి ఇది ఎలా డెవలప్ చేయాలి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఎక్స్కర్షన్స్ అని అవుతాయి స్టూడెంట్స్ కి. ఎక్స్కర్షన్స్ అని బయటికి తీసుకెళ్తారు పిల్లల్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఊటీకో, అరకుకో, సమ్ ప్లేసెస్ కో తీసుకెళ్తారు. సో మేము ఇప్పుడు దాన్ని ఎలాగా చేస్తున్నామంటే ఎక్స్కర్షన్ ప్లస్ అడ్వెంచర్స్ అని లే లదాఖ్ తీసుకెళ్తాం, అక్కడ మౌంటైన్ ఎక్కించడం. సో మౌంటైన్ ఎక్కించడం వల్ల ఈ పిల్లల మైండ్ సెట్ చాలా మారుతుంది. ఒక టార్గెట్ అచీవ్, దాంట్లో ఉన్న స్ట్రగుల్, ఇదంతా కనిపించేది ఒక మౌంటైనరింగ్, ఒక సమిట్, ఒక ట్రెక్కింగ్ లో. సో ఇదంతా రావటం వల్ల పిల్లల బిహేవియర్ కూడా మారుతుంది. వాళ్ళు మాట్లాడుకోవడం, దగ్గర ఆగటం, ఈ హ్యాపీనెస్ గానీ సాడ్నెస్ గానీ షేర్ చేసుకోవటం, ఇవన్నీ వాళ్ళలో ఒక చేంజెస్ ని తీసుకొస్తుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ తో కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఎక్సలెంట్ అన్మిష్. మరి మీరు ఇచ్చిన సలహాలు సూచనలతో ఎవరైతే మన శ్రోతలు ఉన్నారో ఆ శ్రోతల్లో ఇటువంటి వాటి మీద ఆసక్తి కలవారు ఇంకా ఆసక్తిని పెంచుకొని మీ వంటి వారి గైడెన్స్ తో ముందుకు వెళ్లాలి. మీరెన్ని అద్భుతాలైతే సృష్టించారో అటువంటి మరిన్ని అద్భుతాలు సృష్టించి మన దేశానికి గర్వకారణం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెరీ వాల్యుబుల్ టైం ని ఆకాశవాణి కోసం వెచ్చించినందుకు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆకాశవాణి థ్యాంక్ యూ సో మచ్ అన్వేష్. థ్యాంక్ యూ అండి, నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్. నా మెసేజ్ అందరికి రీచ్ చేస్తున్నాను, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు ఒలింపిక్ సీజన్ సందర్భంగా మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన అన్వేష్ వర్మతో ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.